ఆయన నోరు తెరిచారంటే ఎదుటి వాళ్ళు నోరు ముయ్యాల్సిందే. అలాగని ఆయన గారికి భయపడి మాత్రం కాదు. బురదలో కాలు వేడి ఎందుకని అంటుంటారు ప్రత్యర్థులు. కానీ ఆ నోటిదూల నాయకుడే ఇప్పుడు తనకు తానుగా నోటికి తాళం వేసుకున్నాడు. ఎవరా నాయకుడు? ఎందుకు ఆ నిర్ణయం? పోసాని కృష్ణమురళి అలియాస్ మెంటల్ కృష్ణ మాట మాట్లాడితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేవుడన్నట్లు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాక్షసుడు అన్నట్లు ఆయన మాటలు ఉండేవి. వైసీపీ అధినేతను పొగడేందుకు ఎన్ని గంటలు సమయమైనా తీసుకుంటారు పోసాని. అదే సమయంలో టీడీపీ అధినేతను తిట్టేందుకు అంతకంటే మరింత ఎక్కువ సమయం తీసుకునేవారు ఈ మెంటల్ కృష్ణ. పోనీ ఆయన మాట్లాడే మాటల్లో ఏదైనా లాజిక్ ఉంటుందా, వాస్తవం ఉంటుందా అంటే అవేమీ ఉండవు. ఊరికనే నోరు పారేసుకునేవారు. ఏ ప్రయోజనం లేకుండానే ఏదో ప్రయోజనం ఆశించి మాట్లాడేవారు మెంటల్ కృష్ణ. ఏపీలో ఏ సంఘటన జరిగినా దాన్ని టీడీపీ అధినేతకు ముడిపెడుతూ మాట్లాడటం ఆయనకే చెల్లింది. తమ నేత జగన్పై ఏదైనా విమర్శ చేస్తే చాలు వంటి కాలిపై లేచే పోసాని ఇటీవల తిరుమల లడ్డు వివాదంలోనూ, ఏపీలో శాంతి భద్రతల విషయంలోనూ కాస్తంత గట్టిగానే మాట్లాడారు. జగనన్నకు వెన్నుతన్నుగా నిలవాల్సిన సమయంలో ఇకపై తాను రాజకీయాల్లో నటించలేనని ప్రకటించేశారు మెంటల్ కృష్ణ. జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని బల్లగుద్ది చెప్పారాయన. సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన ఈ సంచలన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. మీడియా సమావేశం నిర్వహించి మరీ ఈ ప్రకటన చేశారు పోసాని. ఇంకా క్లియర్ అరటిపండు వదిలించినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడాను. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, ఎవ్వరి గురించి ఏ పార్టీ డెత్ సర్టిఫికెట్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు. మరి నేనేం చేయగలను? వాస్తవానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ను అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై వైసీపీ నేతగా ఉన్న పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని ఏకవచనంతో సంబోధించడమే గాక తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయటం దారుణమని ఆరోపించారు టీడీపీ నాయకులు. పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నర్సరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రకటన చేయటం గమనార్హం. జన్మలో ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనన్న పోసాని తాను రాజకీయాల గురించి మాట్లాడుతున్న సమయంలో అందరినీ విమర్శిస్తుంటానని అనుకుంటారు. నేను రాజకీయ పార్టీ నాయకుల నీతి, నిజాయితీలు, నడవడికను బట్టి కామెంట్స్ చేస్తా తప్ప మంచి నాయకుడిని విమర్శించలేదని చెప్పుకొచ్చారు పోసాని. ప్రధాని నరేంద్ర మోదీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన జీవితంలో అవినీతి లేదు, ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడతారు. ఆయన మంత్రి స్థాయి నుంచి ఎదిగి దేశ ప్రధాని అయ్యారు. ఆయన కోట్ల ఆస్తులు కూడగట్టారని ఇన్నేళ్ల కాలంలో ఎవరైనా అన్నారా? ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి విమర్శలు చేయలేదు కదా అంటూ పెద్ద లిస్టే చదివారు ఈ నటుడు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఇలా ఎవరినీ నేను విమర్శించలేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జగన్, రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ ఇలా అందరినీ వారి గుణగణాలను సపోర్ట్ చేశా. తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని విమర్శించా అంటూ చెప్పుకొచ్చారు పోసాని. 1983 నుంచి రాజకీయాలపై మాట్లాడుతున్నా. ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మరో పార్టీని తిట్టను. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తేనే తిట్టాను. ఇక నుంచి నా జీవితకాలం నేను రాజకీయాలు మాట్లాడను, వాటి ప్రస్తావన తీసుకురాను. ఏ పార్టీని పొగడను, మద్దతు తెలపను, విమర్శించనని సెలవిచ్చారు మెంటల్ కృష్ణ. ఇక ఆయన రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడనన్నారంటే ఆయనపై కేసులు పెడుతున్నారని, వాటికి భయపడేనని ఎవరిని అడిగినా చెబుతారు. కానీ అది నిజం కాదంటున్నారు ఈ రాజకీయ సినీ నటుడు. ఆయన భయం వేరేనట.
16 ఏళ్ల పిల్లలు మొదలుకొని 70 ఏళ్ల వృద్ధురాలి వరకు అందరూ ఆయన్ను అసభ్య పదజాలంతో తెగ తిడుతున్నారట. పోలీసులు పెట్టే కేసుల కంటే వయసు తారతమ్యం లేకుండా ఏపీ ప్రజలంతా పోస్టులు పెట్టి తిట్టడమే ఆయన్ను కాకులు పొడుస్తున్నట్లు అనిపిస్తోందట. ఏపీ ప్రజలంతా వయసుతో నిమిత్తం లేకుండా పోస్టులు పెట్టి మరీ తిట్టేసరికి గాని ఈయన గారికి తెలిసొచ్చింది. అందుకనే ఇక రాజకీయాలు మాట్లాడనంటూ ప్రకటించారు. అమ్మ మెంటల్ కృష్ణ, నువ్వు భయపడేది నిజంగా సోషల్ మీడియా పోస్టులకేనా, పోలీసు కేసులకు కాదా అంటూ సెటైర్లు వేస్తున్నారు ఆయన ప్రత్యర్థులు. ఇంత జరిగిన తరువాత కూడా ఇంకా ఈ మెంటల్ కృష్ణ చెప్పేదేమిటంటే, ఇప్పటికీ నాకు నచ్చిందే చేస్తా, ఏ పార్టీని పదవి కావాలని అడగలేదు, ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని అన్నారు, వద్దని చెప్పా. నేను ఎక్కువగా పొగిడింది నారా చంద్రబాబు నాయుడు గారినే, అది ఆయన్నే అడగండంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాలు వదిలేస్తానంటూనే మరో రాజకీయం మాట్లాడుతున్న మెంటల్ కృష్ణ చంద్రబాబు నాయుడు ఇతరులను తిట్టినందుకే కేసు నమోదు అయిన విషయాన్ని మర్చిపోయినట్లున్నారు పోసాని. చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తరువాత జూబ్లీ హిల్స్లోని ఆయన ఇంటికి వెళ్లి కలిసినట్లు, అప్పుడు శ్రావణ మాసం మూవీ సమయంలో ఆయనకు 100 అడుగుల కటౌట్ కూడా కట్టించినట్లు చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడూ అన్యాయంగా ఏ ఒక్కడిని మీరు ఎవరు అడగక్కర్లా. ఎప్పుడన్నా నారా చంద్రబాబు నాయుడుకి ప్రెస్ పెడితే ఒకప్పుడు మిమ్మల్ని బాగా అభినందించారంట కదా సార్, ఫుల్ పేజీలు కూడా రాశారంట కదా. మన ఫుల్ పేజీలు నా డబ్బులు 2 లక్షలు ఫుల్ పేజీ వ్యాసం రాశాను బాబు గారి గురించి. చూడండి, మీరు కనుక్కోండి కావాలండి. మరి నేను డబ్బుల కోసమా ఆయన అడిగాను, పోయి ఆయన బట్టి తిరిగాను, జై బాబు అని. ఉన్నాళ్ళలో బెటరు అభినందించాను, ఇప్పుడు ఉన్నాళ్ళలో బెటరు జగన్కి సపోర్ట్ చేశా. అందరిలో కంటే బెటరు నరేంద్ర మోడీ గారికి, ఆయనకే ఓటేశా. తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి, ఆయనకి అర్హత ఉంది కాబట్టి కేసీఆర్కి ఓటేశా. ఇవన్నీ గుర్తు చేస్తున్న మెంటల్ కృష్ణ ఆలోచన ఏమైనా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. ఆలోచనకు నిజంగానే జ్ఞానోదయం అయ్యిందా? ఏపీలో ప్రజలు అసభ్యంగా పోస్టులు పెట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అది నిజమైతే చంద్రబాబుతో తనకు గతంలో మంచితనం ఉందన్న మాటల్లోనే ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. కేసులకు భయపడిన నేత అయినప్పుడు, వైసీపీ అధినేత కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం ఎందుకు? తనపై కేసులకు భయపడినప్పుడు చంద్రబాబు మంచితనం గురించి మాట్లాడటం దేనికనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద పోసాని పెద్ద స్కెచ్ ప్రకారమే సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నిత్యం నోరు పారేసుకునే మెంటల్ కృష్ణ ఏదీ మాట్లాడకుండా ఉండటం సాధ్యమయ్యే పనేనా? చూడాల్సిందే.